ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎయిర్‌పోర్ట్ దగ్గర జరిగింది. ఒక పాస్‌పోర్ట్ చెక్ చేసేటప్పుడు టికెట్ చెక్ చేసేటప్పుడు ఒక అమ్మాయి బురకా ధరించుంది. ఆధార్ కార్డ్ చూస్తే హిందూ పేరుంది. భర్త ముస్లిం, పక్కన అబ్బాయి ముస్లిం అయ్యున్నాడు. వెంటనే ఇద్దరిని అనుమానించి తీసుకెళ్ళి విచారించారు. తేలింది ఏంటయ్యా అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వారణాసిలో జరిగింది, ఉత్తరప్రదేశ్‌లో. 22 సంవత్సరాల ఈ అమ్మాయి బురకా ధరించి ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నటువంటి అమ్మాయిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ వాళ్ళు డిటైన్ చేసి విచారిస్తే తేలింది ఏంటంటే, పోలీస్ ఇంట్రాగేషన్‌లో ఈ అమ్మాయి వచ్చేటప్పటికి ముంబైలో నివసించేది. అక్కడ ఒక ముస్లిం అతనితో కలుసుకుంది. వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే ఆ తర్వాత అమ్మాయి తండ్రి మాత్రం అతనికి అమ్మాయికి వేరే అబ్బాయితో ఇచ్చి పెళ్లి చేశాడు. హిందూ అబ్బాయితో ఇచ్చి పెళ్లి చేశాడు. గోపాల్గంజ్ ప్రాంతంలో అరేంజ్డ్ మ్యారేజ్ జరిగిపోయింది. అయితే సొంత క్యాస్ట్ అబ్బాయికే ఇచ్చి చేస్తే, ఈ అమ్మాయి మాత్రం నాకు ఆ పెళ్లి ఇష్టం లేదంటూ అరేంజ్డ్ మ్యారేజ్ వద్దంటూ విడాకులు తీసుకోవచ్చు, అదంతా చేయొచ్చు. కాకపోతే ఈ అమ్మాయి ఆ అబ్బాయి ముస్లిం అబ్బాయిని తీసుకుని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళింది. మేమిద్దరం కలిసి బతకాలనుకుంటాం, నేను మేజర్ని, కాబట్టి నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు. బట్ నేను ఒక అత్తని పెళ్లి చేసుకుని అది నేను ఫ్యామిలీ కోర్టులో చూసుకుంటాం, అది మా నాన్న ఒత్తిడితోనే చేశాను అని చెప్తే మ్యాజిస్ట్రేట్ కూడా అది నోట్ చేసుకుని, ఈ అమ్మాయి మైనార్టీ తీరిన అమ్మాయి మేజర్ కాబట్టి తను ఎవరితో వెళ్ళినా కూడా అబ్జెక్షన్ చేయడానికి వీల్లేదని తీర్పిచ్చారు. భర్తని వాళ్ళని జోక్యం చేసుకోవద్దని. దాంతో ఆ పర్మిషన్ కాగితాలు తీసుకుని ఈ అమ్మాయి విదేశాలకు వెళ్తోంది అన్నటువంటి విషయం తేలిందండి.